దేశంలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండో విడత కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా నెల రోజుల పాటు దాదాపు 51 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ప్రక్రియను ఈసీ అధికారులు చేపడతారు. ఈ ప్రక్రియలో భాగమవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళలోని అధికార పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ వ్యతిరేకతల మధ్యనే ఈ ప్రక్రియను ఈసీ ప్రారంభించాల్సి వచ్చింది. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార డిఎంకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిఎంకే పిటిషన్ ఈ నెల 6 లేక 7వ తేదీల్లో విచారణకు రానుంది. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ రోడ్డెక్కారు. అర్హుడైన ఒక్క ఓటరు పేరును జాబితా నుంచి తొలగించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ ప్రక్రియ వల్ల ఇప్పటికే 7గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. గతంలో తన రాష్ట్రంలో ఏకంగా అల్లర్లు చెలరేగినా తనకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. అయితే విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ఎలక్షన్ కమిషన్ మాత్రం ముందుకే సాగుతోంది. అనుకున్నది పూర్తి చేసే వరకు విశ్రమించమని చెబుతోంది.